పేరు వై రమేష్ అండి, ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి. ఏసీబీ డిఎస్పీ నా పేరు వై రమేష్ అండి, ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రెండు చూస్తాను. ఈరోజు మనం ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఒక బాధితులు వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు ఫస్ట్ మన దగ్గర రాకముందే వాళ్ళు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ఆ ఫీజు కూడా తీసుకున్నారు. చలానా కట్టారు 51,000. అది ఆ చలానా కట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి మా మేడం గారు అడగా 50,000 రూపీస్ డిమాండ్ చేశారు. 50,000 రూపీస్ బ్రైబ్గా అదర్ దాన్ అంటే చలానా కాకుండా, రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా అదనంగా 50,000 రూపాయలు ఇవ్వాలన్నారు. 50,000 ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మేము మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి గైడ్ చేస్తే మళ్ళీ డిమాండ్ రికార్డ్ చేద్దామని పంపిస్తే ఈసారి రిక్వెస్ట్ చేసుకుంటే 30,000 రూపీస్కి డిమాండ్ రికార్డ్ అయింది. అది డాక్యుమెంట్ రేటర్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అది ఈరోజు డాక్యుమెంట్ రేటర్ 30,000 తీసుకుంటుండగా ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 30,000 డాక్యుమెంట్ రేటర్కి సబ్ రిజిస్టార్ రూరల్ జే అరుణ గారు మేడం గారి పేరు, ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డాక్యుమెంట్ రైటర్ ఆ పుచ్చకాయల వెంకటేష్ ఈరోజు తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా 30,000. ఓకే అండి. ఇంకోటి ఏదంటే దీంట్లో చిన్న ఎంత ఇదంటే, ఈ గిఫ్ట్ డీడ్ కూడా పేరెంట్ కొడుకు రిజిస్ట్రేషన్ చేస్తే గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాడు. ఒక ఇద్దరు పేరెంట్స్ కలిసి, మదర్ ఫాదర్ కలిసి కొడుక్కి గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ ఒక 2,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ గిఫ్ట్ ఇస్తా ఉంటే ఆ పేరెంట్స్ కొడుకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ మీద కూడా వాళ్ళు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. అది చాలా ఇబ్బందికరమైన సంఘటన. అది దాంతో ఈరోజు ఏసీబీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ రెడ్ హ్యాండ్గా వాళ్ళు పట్టుకుంది. మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గమనిస్తున్నారు ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది. మీరు ఎవరైనా బాధితులు, ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చేయాల్సిన పని కనుక లంచం ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు మా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు మరొకసారి చెప్తున్నాను, 1064. మీరు ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. అది మిడ్ నైట్ అయినా కానివ్వండి, ఎర్లీ అవర్స్ అయినా, ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు. ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు, ఒకవేళ ఏసీబీని అప్రోచ్ అయితే మళ్ళీ మన పని ఏమన్నా పెండింగ్ పడుతుందని మీకు ఏమైనా ఉండొచ్చు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుంది. మీ పని చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా మీ పని అయ్యే విధంగా ఏసీబీ సహకరిస్తుంది. మీకు ఈ రోజు కూడా చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు కూడా అతను గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. 50,000 రూపాయలు డిమాండ్ చేశారు వాళ్ళు. 30,000కి అయిన తర్వాత ఈరోజు వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. మేము మా దగ్గరికి కేసు కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పని పెండింగ్ పెట్టలేదు. వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఈరోజు 1 o'clock స్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు. ఆ 1 o'clock స్లాట్ వరకే, ఆ స్లాట్ అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏసీబీ ఎంటర్ అయ్యి వాళ్ళు క్యాష్ రెడీ హ్యాండ్గా ఇస్తుండగా పట్టుకుంది. సో మరొకసారి మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, మీ ద్వారా పబ్లిక్ చెప్పేది ఏంటంటే, మీరు ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల ఫస్ట్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీ ఇన్ఫర్మేషన్ 80% ఎవరికి ఎక్స్పోజ్ చెయ్యం మేమైతే. 2, మీ పని కూడా ఏసీబీకి వెళ్ళడం వల్ల నా పని ఏమైనా పెండింగ్ పడుతుంది, అపోహ నుంచి తొలగించుకోండి. మీ పని 80% ఆగే ప్రసక్తి లేదు, అది చట్టబద్ధమైన. ఈరోజు కూడా వాళ్ళ బాధితులు వచ్చి మమ్మల్ని కలిసిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ అయింది. వాళ్ళ స్లాట్లోనే, అలాటెడ్ స్లాట్లోనే 1 o'clock రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ అయిపోయింది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం బ్రైబ్ ఇస్తుంది వాళ్ళని పట్టుకున్నాము. కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంటే, మా 1064ని మీరు ఎక్స్పోజ్ చేసి పబ్లిక్ని ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేము రెస్క్యూకి వస్తాం. బాధితుల వివరాలు మీరు అడగద్దు, మేము చెప్పద్దు. ఇందాక చెప్పింది అది, ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సబ్జెక్ట్ అయితే అది, ఒక పేరెంట్స్ కొడుక్కి గిఫ్ట్ ఇస్తున్నారు, దాంట్లో కూడా 50,000 రూపాయలు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే మీరు అది ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోండి. 51,000 రూపాయలు. ఓకేనా? థ్యాంక్ యూ.